ఇండియా నోట్ ఇది నా ఇండియా 2000 డబ్బులు మన ఇండియాలో ఎంతంత ఈ రోజు హంపోన్ అంటే హంపోను. I tried so hard and got so far, but in the end it doesn't mean. ఇవి దుబాయ్ నోట్లు అన్నమాట. చేంజ్ కాడి నుంచి నోట్ల కాడి నుంచి మొత్తం అన్నీ చూపించాను మీకు. అంటే చూసుంటారు కొన్ని వీడియోల్లోనే, చాలా వీడియోలో చూసుంటారు. నేను కూడా మీతో షేర్ చేసుకోవాలని మా శాలరీ ఇది, మా శాలరీ అన్నమాట. 1 month శాలరీ మా ఇద్దరిది. మా శాలరీ అంత అన్నది కూడా మీకు. ఇక్కడ డబ్బులు మన ఇండియాలో ఎంతంత ఈ రోజుకి. ఇది 500 దిరమ్స్ అన్నమాట. ఈ 500 దిరమ్స్ మన ఇండియాలో మారితే ఎంత వస్తాయి? 10,000 వస్తాయి. 10,000 ఈ ఒక్క నోటు. అంతేనా? తప్పు అయితే మళ్ళీ అలా కామెంట్లు పెడతారు. అంతే 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 అంతే. ఈ ఒక్క నోటు 500 దిరమ్స్. ఇది ఒకటే మన ఇండియా 10,000. ఇదిగో 500 అన్నమాట. 500. ఓకే, 1000 కైనా లేదు. మా బాబా దగ్గర తీసుకుంది. తర్వాత ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోలో చూపింది. ఇది 100 కనపడుతుందా? ఇది 100 రూపాయలు అనమాట. 100 రూపాయల నోటు. పండు చూడు, నీ పప్పలకి బాగుంటుంది. 100 రూపాయలు అంటే మన ఇండియా డబ్బులు వచ్చేసి 2000, అక్షరాల 2000. ఈ ఒక్క నోటు మన ఇండియాలో మారితే 2000 అన్నమాట. ఓకే, నెక్స్ట్ 50 రూపాయలే. నెక్స్ట్ ఇది 50 రూపాయల నోట్. ఇది మన ఇండియాలో 1000 రూపాయలు. 1000 రూపాయలు వస్తాయి మన ఇండియాలో. లక్ష్మీదేవి అంటే ఎన్ని రోజులు మన చేతిలో ఉంటుందో తెలియదు. ఇది 20 రూపీస్, 20 రూపాయలు. ఇది 20 రూపాయలు అంటే మన ఇండియాలో 400 అనమాట ఈ ఒక్క నోటు. ₹10. ఇది 10 రూపాయలు. 10 రూపీస్, 10 రూపాయలు అంటే 200 మన ఇంటికాడ. ఇక్కడ 10 రూపాయలు మనకి ఉండి మన ఇండియాలో ఉన్నాయి ఇలాంటివి. అదే రంగు పచ్చకాయంతో 5 రూపాయలు ఉందిలే. ఇది మరి నువ్వు అలాగంటావేంటి? మరి ఇది 10 రూపాయలు, మన ఇండియాలో 200. రేటు 20 రూపాయలు ఉంటేనే 200, 19 రూపాయలు ఉంటే 190. అదంతేలా, ఎంత ఉందో అంత. 20 రూపాయలకి తగ్గట్లేదు ఇప్పుడు ప్రస్తుతానికి, పైన ఉంటుంది. నెక్స్ట్ 5 రూపాయలు. 5 రూపాయలు 5 రూపీస్ కాదు, ఇక్కడ దినార్స్, దిరమ్స్. 5 దిరమ్స్ అన్నమాట. 5 దిరమ్స్ అంటే 5 దిరమ్లు. 5 దిరమ్లు అంటే 5 వెళ్ళి 10, 100 రూపాయలు మన ఇంటి. ఓకే ఫ్రెండ్స్, చూపించాను. ఇంకేమన్నా నేను చూపించిన అలా నోటల్లా 1000 అంటే 1000 రూపాయలు, 200, 200. ఈ 2 నోట్లే చూపించలేదు. 2 నోట్లు ఎప్పుడో చూపించాను. ఓకే, నాకైతే ఈ 100 కాయిన్లు 2 ఇచ్చాడు మా బాబా. ఓకే ఫ్రెండ్స్, అంటే తెలియని వాళ్ళ కోసం నేను మొత్తం దాచాను అన్నమాట. ఈ డబ్బులు ఇంటికైతే అప్పులోళ్ళు పట్టుకెళ్ళిపోతారు. ఇలా చేసిన వెంటనే అలా తీసేస్తారు అప్పులోళ్ళ కోసం అనమాట ఈ కోట్లు. శాలరీ మొత్తం, నా లైఫ్ స్టోరీ మొత్తం తర్వాత చెప్తాను, అది పర్సనల్గా. ఇప్పుడు నోట్స్ అయిపోయింది. ఇప్పుడు కాయిన్స్, నా దగ్గర కాయిన్స్ కలెక్షన్ చూపించాను.
రూపాయి అంటే ఎవరికి కనపడుతుంది? ఇగో రూపాయి ఇది. ఇగో ఫ్రెండ్స్ దీన్ని రూపాయి కాయిన్ అంటారు. రూపాయి దీంట్లో కనపడలేదు, నువ్వు చెప్తున్నావు కానీ. మరి ఎలా? చూపించి కెమెరా కాడికి ఇగో ఫ్రెండ్స్ ఇది రూపాయి కాయిన్. పిల్లలు తిప్పేకు అలాగే అలాగే నవ్వు కూడా ఉండాలి కాసేపు, కామెడీ ఉండాలి. కామెడీ కాదే, కెమెరాలో కనపడతలేదు ఇది సరిగ్గానే. కవర్ మనమే. మరి అది కాదు. లాభం లేదు అలా. దీనికి తెలియట్లేదు చెప్పడం, నేను చెప్తాను చూడండి. అవును ఫ్రెండ్స్ నాకు తెలియదు. ఇందాక చెప్పాను కదా, మళ్ళీ చెప్పాలా? ఇగో ఫ్రెండ్స్ ఈ సిల్వర్ డబ్బులు. ఇందాక చెప్పాను కదా వీడియో చూడండి. అంటే వీడియో కాదు, ముందు పెడతాను అది. ఇప్పుడు ఇదేమో కంటిన్యూ చేసి చూడండి. ఇదేమో 1 దిరం, 1 దిరం అనమాట. అంటే ₹1. 1 కాదు, అంటే మన ఇండియా డబ్బుల్లో చెప్పాను నేను. ఇది 50 ఏంటి అంటే నూస్ దిరం నాకు తెలియదు. ఇది ₹10 మన ఇంటి కదా. ఇది ₹10. అయ్యా లేడు ఉంది, లేడి. ఇది పావల అంటే 25 పైసలు. మనకెంత? ₹5. మనకెంత? ₹5. ₹5. నా దగ్గర ఇండియా ₹5 కూడా ఉంది. ఇండియా ₹5. ఇగో ఈ అమెరికాది కూడా ఉంది. ఇదిగో ఇది ఇండియా, మన భారతదేశంది ₹5. దాంట్లో ₹10 ఎంత ఉంటుంది చూపించి. ఇది ఆల్రెడీ మన వాళ్ళందరూ చూసేస్తారు కానీ చూపిస్తాను, ఎందుకంటే నేను ఈ దేశం కూడా తీసుకున్న పర్సులో దాచుకున్నాను అలాగా. ఇదిగో మన ₹10 కాయంతో. ఇదిగో 10 గాంధీ తాత. ఇదిగో భారత్ మాత. ఈ సోర్గడి ఇచ్చిన డబ్బులు కదా. ఇదిగో ఇంకా ఉన్నాయి నా దగ్గర చాలా దేశాలు. అదేది ఇది ఇది ఫ్రాన్స్ ఏదండి, ఫ్రాన్స్. ఇది ఫ్రాన్స్ అన్నమాట. ఇది ఫ్రాన్స్. ఇంకా ఉన్నాయి చూపించాలి. అబ్బో ఉన్నాయి కానీ తెలియట్లేదు. నేను దాచుకున్నాను ఫ్రెండ్స్ అయ్యి. అది ఏంటో ఐదు అసలు నేను అలా రూపాయి అలాగా అందరూ ఇచ్చినవి అలా దాచుకుంటాను నేను. ఇదేంటో 5. అమెరికా డబ్బులు చూపిస్తాను. అమెరికా డబ్బులు కూడా ఉన్నాయి నా దగ్గర. ఇది 1 సెంట్. 1 సెంట్ అనమాట. 1 సెంట్ అంటారు కదా, 1 సెంట్. ఇది 1 సెంట్ అంటే ఇది తుప్పట్టేసింది అంటే దాస్తున్నాను, ఎవరన్నా కొంటారేమని. ఇదిగో ఇది అమెరికాయే. ఇండియాకి వచ్చి మారుతాం ఫ్రెండ్స్. హైదరాబాద్లో అమెరికా డబ్బులు $1 ఉంటుంది. $1 ఎవరికన్నా కావాలేమో చెప్పండి, కొనుక్కుంటారేమో అని. ఇవి పాతవి అనమాట కాయిన్స్. నా దగ్గర కాయిన్స్ కాల్సి ఎప్పటి నుంచో ఉంటాయి. అంటే ఎప్పటి నుంచో కాదు, ఈ మధ్యలోనే. $1 ఉంటుంది, ఎక్కడో ఉంటాయి మొత్తం. అది ఎక్కడ ఇస్తుందో తెలియట్లేదు దానికి. తీసే కదా.
ఏమి మార్చం ఫ్రెండ్స్, ఈ హైదరాబాద్లో మారు చిల్లర డబ్బులు ఎంత ఎన్ని వస్తాయి అవన్నీ అలా ఉంటాయి. ఇప్పుడు ఇది మా శాలరీ, 1 month శాలరీ ఇద్దరిది. ఇది 50 కాయించి ఇది అమ్మూరులో గుడ్డు. ఓకే బట్ అతి కంచి 1 2 3 4 5 ఇది 20 కాయించి ఉంటుంది దీంట్లో. సూపర్ సీత 50 అయ్యో 2 ఏళ్ళు అంతే. 2 ఏళ్ళు 2000 అంటే 2 3 40 45. చూడండి ఫ్రెండ్స్ గుంకేస్తున్నాడు. 2000 అంటే మన ఇండియా డబ్బులు 40,000. ఓకే ఇదే నాకు 40 అయ్యే మెట్టగా చేసారు డబ్బులు మళ్ళీ దాంట్లో. మా అమ్మేమో డబ్బులు పంపించలేదు. ఈ నెలతో మా అప్పులన్నీ తీరిపోతాయి. ఈ శాలరీ ముందు నెలది దాసండి. ఇంకో నెల శాలరీ వస్తే ఈ డబ్బులు ఆ డబ్బులు కలిపి మా అకౌంట్లో వేసేస్తే అక్కడ 2 అప్పులు ఉన్నాయి. మెయిన్ 2 అప్పులు అయ్యి 2 క్లియర్ అయిపోతే వచ్చే నెల నుంచి మేము చేస్తాం, లేకపోతే వచ్చేస్తాం. నా ఇండియా నోటి వీడియో చాలా లైవ్ పెట్టి చూపించలేదండి. ఈ మాత్రం హైదరాబాద్లో మారుతాం, దిగిన వెంటనే మారుతాం అంటే మాకు ఖర్చు. హైదరాబాద్లో ఏమి డబ్బులు ఎవరు ఎక్కువ ఎందుకెవరు నీకు తెలుసు. అప్పుడు చెప్పు అయిపోయింది. లైక్స్ అయిపోయింది. 8 నిమిషాలు అయిపోయింది. లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొట్టండి అంటామంటే కొట్టండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సపోర్ట్ ఉంటే ఇంకా మేము ఎన్నో వీడియోస్ చేయాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఓకే మరి వెళ్ళిపోకండి, లైక్ చేయమని చెప్పు. లైక్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. మొబైల్ అయ్యా మొబైల్ అంటే అది అంట ఫోన్ ఉంటుంది. అది ఫోన్ అంట హంఫోన్ అంట హంఫోన్.